వెల్కమ్ టు జస్ట్ ఆమ్నిత జీసస్. హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమైనది, ఇట్స్ ఎ లివింగ్ వర్డ్. యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు సజీవుడు కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా సజీవమైనది. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ భూమి ఆకాశములు లయమైపోవును కానీ దేవుని యొక్క మాటలో ఒక పొల్లైనా తప్పిపోదని దేవుని యొక్క వాక్యం గురించి ఆయన గొప్పగా బోధించడం జరిగింది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది చదివినా అది తరతరాలు కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ప్రతి తరమును కూడా అది తృప్తిపరుస్తూనే ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆ యొక్క జక్కయ్య యొక్క ఉదంతాన్ని అంతర్జాతీయ సువార్థికులు బిల్లీ గ్రహం గారు అనేక సభల్లో 500 సార్లు ఆయన బోధించారంటే దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివినా బోరు కొట్టదు. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దేవుని వాక్యం కోసం మనం ఆశపడి తృప్తి పొందాం. ఆమేన్.